హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చల్ల పునుగులు ఎలా వేయాలో చూపిస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మనం ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ వేసుకొని తినొచ్చు కదా. పిల్లలకి కూడా చాలా ఇష్టం కదా. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగు తీసుకుంటున్నానండి. దాంట్లోకి కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఒక పెరుగు చిలికేది ఉంటుంది కదా, దాంతో మనం పల్చగా చేసేసుకుందాం. ఇప్పుడు ఒక జాలి పెట్టుకొని 2 కప్స్ మైదా వేస్తున్నానండి నేను. ఒకసారి జల్లించేసుకొని తీసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే చిటికెడంతా బేకింగ్ సోడా వేస్తున్నాను. అవసరం లేదనుకున్న వాళ్ళు వేసుకొని అవసరం లేదండి. కొంచెం క్రిస్పీగా వస్తాయని వేస్తున్నాను నేను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత వాటర్ చూసుకుని వేసుకోవాలండి. మనం పెరుగు కూడా ఎక్కువ వేసుకున్నాం కాబట్టి వాటర్ చూసుకుని వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేస్తున్నానండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని పెట్టుకుందాం. ఇది 1 గంట కానీ 2 గంటల సేపు బాగా నానితే బాగుంటాయండి. మనం మార్నింగ్ టిఫిన్ కింద వేసుకోవాలనుకున్నప్పుడు నైటే కలిపి పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోకుండా బాగుంటుంది, బాగా వస్తాయి. నేను ఒక 3 hours తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా బెలూన్ కింద వచ్చి బాగా నానింది కదా. ఇప్పుడు కలిపేసుకొని ఒకసారి మనం చల్ల బజ్జీలు వేసేసుకుందాం. స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుంటున్నానండి డీప్ ఫ్రైకి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ అయింది, వేసేసుకుందాం. చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఏదో ఒకటి చెయ్యమని అడుగుతూ ఉంటారు కదా. ఇలా చల్ల బజ్జీలు వేసిస్తే హ్యాపీగా తింటారు. చూడండి, ఇవి వేగిపోయి తీసేసుకుందాం. ఇలానే మిగతావి కూడా అన్నీ వేసేసుకొని తీసేసుకుందాం. వీటిలోకి ఏ చట్నీ అయినా మనం వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే ఉత్తినే కూడా తినేస్తారు కదా. ఇవి కూడా తీసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు. చూడండి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి. లోపల పిండి అనేది లేకుండా బాగా వేగినాయి కదా. చాలా బాగుంటాయి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.